నీకు సంతోషంగా ఉంది కదా, చాలు, నాకు సంతోషమే. నీ మాటల గారిడితో, నీ అద్భుతమైన నటనతో నీ కుటుంబ సభ్యుల్ని భ్రమలో ఉంచగలం, కానీ ఈ విక్రమ్ని కాదు. ఈ 2 రోజుల్లో నీ అంతటి నువ్వే నేరం ఒప్పుకుంటే సరే, లేదంటే కోర్టుకు సరెండర్ చేయాల్సి వస్తుంది, మీడియా ముందు నిలబెట్టాల్సి వస్తుంది, రిమాండ్కి తరలించాల్సి వస్తుంది. ఇంతకింత నీకు జరుగుతుంది. ఇక నుంచి నీకు అన్ని అవమానాలే. ఈ సెల్ చెప్పకూడి తింటంత దారుణం ఇంకోటి లేదు. అయినా నీకు ఈ శిక్ష తాలదు. ప్రవళిక చనిపోయినప్పటి నుంచి నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. ఇదే నాకు పెద్ద శిక్ష కాదు. నటించింది చాలు. నిజం చెప్పడానికి సిద్ధంగా ఉండే. పర్సనల్ రివెంజ్ కోసం తయారు చేసిన ఒక విషకన్య. ఏజేని జైలుకి పంపించాలనొచ్చిన ఈ మనిషిని మనం ఇంకా అత్తగా కాదు కదా, మనిషిగా చూడాల్సిన పనే లేదు. ఇక ఎప్పుడు నీ మొహం మాకు చూపించుకో, వెళ్ళు. ఏంటి బాను, ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? ఎవరు ఏదన్నా కూడా పట్టించుకునేదానివే కాదు. ఇప్పుడు చేయని తప్పుకు ప్రతి ఒక్కరూ నిందలు వేసి వెలివేస్తుంటే ఒంటరి దానివైపోయావు. కనీసం జయమ్మ నమ్మినా బాగుండేది. ఆవిడ నమ్మాలంటే నిజం చెప్పాలి. ఏ పరిస్థితుల్లో ఈ ఇంటికి తిరిగి రావాల్సి వచ్చిందో జయమ్మకు తెలిస్తే తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా జయమ్మ ప్లీజ్ జయమ్మ, ఒక్కసారి నా మాట వినండి. నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు నువ్వు? నీ కాపురం అక్కర్లేదని చెప్తావా? నా కొడుకు అక్కర్లేదని చెప్తావా? లేదంటే నా కొడుకు నా కోడల్ని చంపేశాడని చెప్తావా? నేను ఏ పరిస్థితుల్లో అయినా సరే నువ్వే పని చేసి ఉండకూడదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్మాను. ప్రవళికని మర్చిపోయేలా చేసి ఏజేని మామూలు మనిషిని చేయగలిగేది నువ్వొక్కదానివే అనుకున్నాను. కానీ నువ్వన్ని మనిషిని చేయలేదు, ఒక హంతకుణ్ణి చేశావు. నువ్వు వచ్చిన పని పూర్తయింది కదా, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు నువ్వేం చెప్పినా వినడానికి, నమ్మడానికి, అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు ఆ జయమ్మని కాదు. జయమ్మ వెళ్ళు. ప్రతిసారి తలుపేసుకొని నా ఏమైంది?
ఏం జరిగింది? ఏం జరిగిందా? మీకెవరు ఫోన్ చేసి చెప్పలేదా? ఆ, దేని గురించి? అదే మీ పెద్ద కూతురు చేసిన ఘనకార్యం గురించి. ఏం చేసింది? అదేదో చిన్న పొరపాటు చేసి ఉంటుంది. దాని ఆ కోడళ్ళు చిలవల పొలవలు చేసి చెప్పుంటారు. చిన్న పొరపాటా? ఇది చిన్న పొరపాటు కాదయ్యా. దాని బ్రతుకును అదే బూడిదపాలు చేసుకుంది. అసలు ఏం చేసిందే? హ, ఏం చేసిందా? కట్టుకున్న మొగుణ్ణి అరెస్టు చేయించింది. మన భాను మన భానే, ఏజేని ఏజేనే. మన భాను ఏజేని అరెస్ట్ చేయించడం ఏంటి? ఛా, ఊరుకో. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. లేదు నాన్నా, నిజమే. అక్క కావాలనే ఏజే ప్రవళికని చంపాడని దొంగ సాక్షి మీద పుట్టించి అరెస్ట్ చేయించిందంట. అంజలి, నువ్వు కూడా? నేను కూడా కాదు నాన్నా, మన వీధిలో కూడా తెలిసిపోయింది. నీకే ఆలస్యంగా తెలిసింది. అది తప్పే చేసిందో ఒప్పే చేసిందో కోటీశ్వర్ల ఇంట్లో కోడలుగా పడిందని సంబరపడ్డాం. అల్లుడు చూస్తే బంగారం, అత్తగారైతే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. మరి దీన్నెత్తినే సరి కూర్చుందో, ఎందుకు ఇలా చేసిందో? నేను వస్తుందనుకోలేదు. నేనెన్నిసార్లు చెప్పాలనుకున్నా ఏజే కూడా నా మాట వినిపించుకోలేదు. మొదటిసారి విన్నప్పుడే నేను విక్రమ్తో వాదించాను. హత్య చేసేంత దుర్మార్గుడు కాదన్నాను. కానీ విక్రమ్ వినలేదు. నేను ఇలాంటివేవి తెలియకముందే మా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఆ విక్రమ్ బలవంతం చేసి వెనక్కి వచ్చేలా చేశాడు. అలా వెనక్కొచ్చి నేనేం సుఖపడ్డాను? జయమ్మ తప్ప అందరూ నన్నొక
దక్షక్క, మాయక్క, త్వరగా రండి. ఎవరొచ్చారో చూడు. బంధువులు అనుకున్నాను, రా బంధులా. మీ కూతురు చేసిన పనికి గడ్డి పెట్టి తీసుకెళ్లడానికి వచ్చారా? తీసుకెళ్తే పోషించాలి కదా, ఆ మహాతల్లిని భరించడమే కష్టం. పైనుంచి పోషించడానికి ఈ పెద్ద మనిషి దగ్గర ఏముంది? అల్లుడి సాయంతో అప్పులు తీర్చుకున్న మనిషి. భాను, 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 నానా ఆగో. అక్కడే ఆగు. చిన్నప్పటి నుంచి అందరూ నీ వల్ల ఏదీ కాదు అంటుంటే మా భాను ఏదైనా చేయగలదు అని తండ్రిగా వెనకేసుకొచ్చేవాణ్ణి. కానీ భర్తని జైలుకు పంపించేంత దారుణమైన పని చేస్తుందని నాకు తెలియదమ్మా. ఇది మాత్రం నీ వల్ల ఏంటమ్మా? మీ పుట్టింటి వాళ్ళు అప్పుల పాలై 10 మందిలో పల్చనైపోతే నేనున్నానని నిలబడి 10 మందిలోనూ నీ పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టడం ఆయన చేసిన అపరాధమా? నువ్వు, నేను, మన కుటుంబం రోజు పూజ గదిలో ఆయన ఫోటో పెట్టుకొని దేవుళ్ళ కొలవాల్సిన మనిషి. అలాంటి మనిషిని జైలు పాలు చేయాలని నీకెందుకు అనిపించింది? అంత కక్ష నీకెక్కడి నుంచి పుట్టుకొచ్చింది? నువ్వేం సాధించావు? ఏం పోగొట్టుకున్నావు? ఇంతమంది ముందు ఇంకా తలెత్తుకుని ఎలా నిలబడగలుగుతున్నావు? ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేశావు? నువ్వు గాని ఆ ఏజీ ఇంటికెళ్ళి ఆ సాక్ష్యాలు సంపాదించకపోతే మీ నాన్న జైలుకి వెళ్తారని చెప్పటానికి. ఇందరి మనసుల్లో మెదిలే ప్రశ్న, ఇందరిని పిచ్చి వాళ్ళని చేసిన ప్రశ్న, ఎంతమంది గుండెల్లో చిచ్చు పెట్టిన ప్రశ్న. మీ నాన్న అడుగుతున్నాడు, కనీసం ఇప్పుడైనా సమాధానం చెప్పు. ఏం సమాధానం చెప్తుంది జయమ్మ? ఏ ప్లాన్తో వచ్చిందో ఆ ప్లాన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. అయినా కూడా మనింట్లోనే ధైర్యంగా తిరుగుతుంది. ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఆడే నాటకాలే ఇవన్నీ. ఇప్పుడొచ్చి ఈయన కూతుర్ని తిట్టకపోతే రేపేదైనా అవసరం వస్తే ఏజే గాని మీరు గాని పట్టించుకోరు కదా జయమ్మ. అందరికందరూ స్వార్థంతో ఆలోచించే వాళ్లే. పైకి ఏమి ఎరగనట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈసారి ఇంకేదైనా అప్పు చేస్తే తీర్చడానికి ఏజే రావాలి కదా. అందుకే మన ముందు కూతుర్ని మందలించి పోవడానికి వచ్చుంటారు. అమ్మా అమ్మా, అంత మాట అనకండమ్మా. నా బిడ్డ చేసిన దాంట్లో న్యాయం ఉందని నేను ఎప్పటికీ అనలేను. నన్ను నమ్మండి. పోనీ నిజమైనా ఉండాలి కదా, కనీసం కారణమైనా ఉండాలి కదా. ఏవీ లేవు. కేవలం పగతోనే మా ఇంట్లో అడుగు పెట్టింది. మా పరువు తీయడానికే వచ్చింది.
విన్నావా భాను? వాళ్ళు అడిగే ఒక్క ప్రశ్నకు నేను ధైర్యంగా జవాబు చెప్పలేకపోతున్నాను అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు మమ్మల్ని కూడా ఎంత దిగజార్చావో అర్థమవుతుందా? నువ్వు పొరపాటు చేసిన ప్రతిసారి మీ అమ్మ నిన్ను తీసుకెళ్ళి నీ చేత తప్పు చేశావని రాయించేది. ఇవాళ మొదటిసారి నాకు అనిపిస్తోంది నిన్ను తీసుకెళ్ళి మెమ్మ ఫోటో ముందు దోషులా నిలబెట్టి తప్పు చేశావని రాయించాలనిపిస్తుంది. నాన్నా, నిన్ను ఏ పరిస్థితుల్లో తిరిగి ఇంట్లో అడుగు పెట్టానో నీకు తెలీదు. అయినా కూడా అడుగడుగునా ఈ ఇంటి మంచినే కోరుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చెప్పినా ఎవ్వరూ వినేలా లేరు నాన్నా. నువ్వు కూడా ఇక్కడికి రావద్దు నాన్నా. అంతా నీకు తెలిసే జరిగిందనే అపవాదాన్ని నువ్వు మోయలేవు. వెళ్ళిపో నాన్నా, ప్లీజ్. మధ్యతరగతి మనిషి కదా, భార్యకే కాదు లోకానికే జవాబు చెప్పాలి. ఇప్పుడు దక్షక్క భాను వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేసిందా? అదే నాకు అర్థం కావట్లేదు. దక్ష, దక్ష, ఎవరైనా ఉన్నారా? అమ్మో దక్ష. జయమా, నువ్వు జయమ్మ గదిలో ఏం చేస్తున్నావు? జయమ్మకు ఆయాసంగా ఉంటే టాబ్లెట్ వేస్తున్నాను. ఆవిడ గుండెల్లో గాయం చేసిందే నువ్వు. ఆ గాయానికి మందిచ్చే హక్కు నీకెక్కడిది? అసలు నీకిక్కడేం పని? ఎందుకొచ్చావు నువ్వు లోపలికి? ఇంకా నీ కళ్ళబొల్లి మాటలతో జయమ్మని బుట్టలు వేసుకోవాలని చూస్తున్నావా? అయినా నీ చేత్తో ఇస్తే ప్రాణం నిలబెట్టే టాబ్లెట్ కూడా ప్రాణం తీసే విషమవుతుంది. జయమ్మ, లోపలికెందుకు రానిస్తున్నావు? ఈవిడ ఈ ఇంట్లో ఎన్ని పొరపాట్లు చేసినా నువ్వు వెనకేసుకొస్తున్నావు. కనీసం నీ మొహం చూసైనా ఆలోచించాలి కదా. ఈ ఇంటి ఉప్పు తిని ఈ ఇంటికే ద్రోహం చేసింది.
ఇంకా సిగ్గు లేకుండా ఛీ ఇక్కడే పడుంది. నాలాంటిదైతే ఎందులోనన్నా దూకి చచ్చేది. ఈవిడ గారికి తిట్లు తినడం ఏమైనా కొత్త? పుట్టినప్పటి నుంచి అన్నం తినకుండా ఉండగలదేమో కానీ తిట్లు తినకుండా మాత్రం ఉండదు.